సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మనుషులలో చాలా కాలంగా నేను మరియు నాది ఎంతో లోతుగా ఇమిడిపోయి ఉన్నాయి. వాటి మూలములు ఎంతో లోతుగా ఉన్నాయి. ఈ రెండే ఆత్మకి బంధనాలు కలిగిస్తూ ఉన్నాయి. అనేక వికారముల ఉత్పత్తి జరుగుతున్నది. కామము, క్రోధము, మోహము, అభిమానము ఇవన్నీ కూడా ఈ నాది అనే దాని చేతనే ప్రారంభమవుతున్నాయి. నా భార్య కామ వికారమును ఉత్తేజపరుస్తుంది. నా పిల్లలు ఈ మాట మోహమును పెంచుతుంది. నా అధికారము ఇది క్రోధ అగ్నిని ప్రజ్వలితం చేస్తుంది. నేను ఎంతో బుద్ధివంతుడను, నేను కూడా అన్నీ తెలిసిన వాడను. ఇలా అభిమానము పెరుగుతున్నది. మనము అర్థం చేసుకోవాలి, ఈ మనోవికారములన్నీ మనుషులలో బంధనాలను ఉత్పన్నం చేస్తున్నాయి. మనల్ని స్వతంత్రంగా ఉండనీయడం లేదు. మనము స్వతంత్రులుగా అయ్యి ఎగిరి వెళ్ళాలి. చూసుకోవాలి ఏ రకంగా నాది అనేది నన్ను బంధిస్తున్నది అని. నా బాధ్యత నా పరివారమా, లేక నా మనసులోని ఫలానా భారముల, నా చింతలు, నాకు పేరు, నాకు నింద, నాకు మహిమ, ఇలా నాది నాది అనే విభిన్న స్వరూపములు. కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్. రెండు ఆత్మకి బంధనములనే కలిగిస్తాయి. మనము తీవ్ర పురుషార్థిగా, శ్రేష్ట పురుషార్థిగా అవ్వాలంటే ఒక విషయంపై విశేష చింతన చేయాలి. దాని చేతనే సుఖము అనుభవం అవుతుంది. నాది అనేది వదిలి కష్టపడుతున్న భావన కూడా ఉండదు. నా పిల్లలు నాది నాది అనేది వదలడము భారంగా అనిపిస్తూ ఉంటే ఇప్పుడు బాబాకి సమర్పించాలి. ఇక భారము అని అనిపించదు. బాబాకి సమర్పించాలి. మనము అందరము ఒక విషయంలో చక్కటి అభ్యాసము చేద్దాము. బాబా నా ప్రపంచము. ప్రపంచంలో రెండు ఉంటాయి, వ్యక్తులు మరియు వైభవములు. వ్యక్తులతో ప్రేమ అది బంధిస్తున్నది. కానీ ప్రేమ బాబా నుండి ఇప్పుడు మనకి లభిస్తున్నది. వైభవాల చేత ఏ ప్రాప్తి కలుగుతున్నదో దానికంటే ఎంతో ఎక్కువ ప్రాప్తి బాబా నుండి మనకి ప్రాప్తిస్తున్నది. వ్యక్తులు వైభవాల నుండి ఏమి లభిస్తున్నదో దానికంటే వేల రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ ప్రాప్తి బాబా నుండి మనకి కలుగుతున్నది. సర్వదా ఏమేమి ఉంటాయి, మనము ఎలా ఉంటాము అనేది అసలు లెక్క వేయలేము. దాని కల్పన మన బుద్ధి కూడా చేయలేదు. అపార ధన సంపదలు, వజ్రాలు, ముత్యములతో నిండుగా ఉన్న సంపదలు, వాటికి లెక్కే చెప్పలేము. సంపూర్ణ సుఖశాంతుల సామ్రాజ్యము, సంపూర్ణ ప్రపంచము మనదే. ఎంత కావాలంటే అంత స్థలములో తన భవనము నిర్మించుకోవచ్చు. ఏ రకమైన బంధనము లేదు, ఏ విధమైన ఎంక్వైరీలు లేవు. ఇటువంటి సుందర ప్రపంచము బాబా మనకి ఇస్తూ ఉన్నారు. కావున మనము తపనతో యోగము చేస్తూ బాబానే నా ప్రపంచము అని రస అనుభూతిని పెంచుకోవాలి. సర్వము బాబా నుండే ప్రాప్తింప చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మోహ మమత్వములు కష్టము కలిగిస్తాయి. కావున గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నా వద్ద ఏమి ఉన్నదో అంతా బాబా ఇచ్చినదే. మరియు దేనినైతే నాది అంటున్నామో అది అంతా బాబాకి అర్పించాలి. బాబా అంతా నీదే అని. ఈ పిల్లలు నీవారే, నీవే తండ్రివి. నేను లౌకిక తండ్రిని, మీరేమో అలౌకిక పారలౌకిక తండ్రి. నాకంటే ఎక్కువ బాధ్యత మీదే, మీరే వీరిని సంభాళించండి. ఇలా చెప్తే బాబా చాలా చక్కగా చూసుకుంటారు. నా బాధ్యతలు, నా చింతలు అని వేటినైతే అంటున్నామో అన్ని
ప్రభు అర్పితం చేయాలి. ఈ రోజంతా సమర్పణ భావముతో గడుపుదాము. అంతా నీదే. సూక్ష్మ లోకంలో స్వయాన్ని చూసుకోవాలి. బాబాతో మాట్లాడుతూ ఉండాలి, బాబా అంతా నీదే అని. ఆ తరువాత బాబా నుండి దృష్టి తీసుకుంటూ దృష్టి యొక్క సుఖమును పొందుదాము. బ్రహ్మ యొక్క తనువులో జ్ఞాన సూర్యుడే కూర్చొని ఉన్నారు, వెలిగిపోతూ ఉన్నారు. తన తేజస్వి కిరణములు నాపై పడుతూ ఉన్నాయి అని అభ్యాసము చేద్దాము. ఓం శాంతి.